Good morning, Pavan. Please take your seat. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. నేను మీ రెజ్యూమ్ చూసాను. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సార్. అది నేనే చేశాను. నా ఫ్రెండ్ గాడు కూడా కాపీ కొట్టాడు. వాడికి జాబ్ కూడా వచ్చింది. నా క్రియేటివిటీ అంటే అట్లుంటది మరి. ఓహ్ అలాగా. సరే, ఇక్కడ రెజ్యూమ్లో జావాలో ఎక్స్పర్ట్ అని ఉంది. జావా గురించి మీకు ఏం తెలుసు? చాలా తెలుసు సార్. రోజు పొద్దున్నే ఒక జావా పడకపోతే నాకు తలనొప్పి వస్తుంది. కానీ ఫిల్టర్ కాఫీ అంత టేస్ట్ ఉండదు సార్. అది కాదు నేను అడిగింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గురించి అడిగాను. ఓహ్ అదా. అది కూడా తెలుసు సార్. ఇండోనేషియాలో ఒక ఫేమస్ దివి కదా. గూగుల్ మ్యాప్లో చూసా. సూపర్ ఉంటుంది. సరే వదిలే. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫుల్ ఐడియా ఉంది సార్. రోజు ఆకాశంలో చూస్తాగా, పెద్ద పెద్ద మేఘాలు వచ్చి వర్షం ఇస్తాయి. అదే కదా కంప్యూటింగ్ అంటే. లెక్క పెట్టడం, ఆ వాన చినుకులని లెక్క పెట్టడం చాలా కష్టం సార్. అందుకే దానికి అంత డిమాండ్. మీ స్ట్రెంగ్స్ ఏంటో చెప్పండి. నిద్ర సార్. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత పని చేసినా కనీసం 10 గంటలు ప్రశాంతంగా నిద్రపోగలను. నా సిస్టమ్ ఎప్పుడూ హ్యాంగ్ అవ్వదు. మరి మీ వీక్నెస్ ఏంటి? బిర్యానీ సార్. నా ముందు ఎవరైనా బిర్యానీ పెడితే నన్ను నేను మర్చిపోతాను. పని కూడా మర్చిపోతాను. అదొక్కటే నా వీక్నెస్. शाबाश बेटा, बहुत बढ़िया। లాస్ట్ క్వశ్చన్. ఈ జాబ్ మీకు ఎందుకు ఇవ్వాలి? సింపుల్ సార్. బయట ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మీ ఆఫీస్ మా ఇంటికి చాలా దగ్గర. నేను టైంకి ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని హాయిగా పడుకోవచ్చు. నాకు కంఫర్ట్ ఉంటే ఎక్కువ కాలం మీ దగ్గర పని చేస్తా. మీకు లాయల్ ఎంప్లాయ్, నాకు కంఫర్ట్. ఇద్దరం హ్యాపీ. ఓకే పవన్, విల్ గెట్ బ్యాక్ టు యూ. మేము మీకు కాల్ చేస్తాం. చేస్తారు సార్. నాకు తెలుసు నాలాంటి టాలెంట్ను ఎవరు వదులుకుంటారు. వెళ్ళొస్తా సార్.